బాస్ జర్నీ? జైలు అంటే ఎవరికి నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే జైలు అని చెప్తే కొంచెం. సో బిగ్ బాస్ హౌస్లో జరిగిన టాస్క్లలో ద బెస్ట్ టాస్క్ అండ్ ఫన్నీయెస్ట్ టాస్క్? మా అందరికీ అది ఒక ఫస్ట్ టాస్క్. ఆ ఫస్ట్ టాస్క్ కూడా ఏంటంటే అందరు చిన్నపిల్లల్లాగా నటించాలి, బిహేవ్ చేయాలి. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్? చల్ నాది కాదు రబ్బాయి, సరేలే ఏం కాదు, ఓడిపోతే ఏమవుతుంది. రాహుల్ స్మైలింగ్, ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ స్మైలింగ్, ఆల్వేస్ హ్యాపీ. ఏది అసలు బాధ వచ్చినా నవ్వుతూ ఉంటాడు. సో హ్యాపీ పర్సన్. బాధ వచ్చినా అంటే మరి పునర్నవి ఎలిమినేట్ అయినప్పుడు కళ్ళల్లో వాటర్. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. రాహుల్ విన్నావా? రాహుల్కి అర్థమైపోతుంది. రాహుల్ దిస్ పాయింట్ డెఫినెట్. ఓ దీన్ని కాంట్రవర్సీ చేయకు తల్లి, షో అయిపోయింది. ఆల్ టైమ్ మీటింగ్. ఆల్ టైమ్ మీటింగ్ హిమచారే, ఆల్ టైమ్ మీటింగ్. డౌట్ లేకుండా హిమచారే అమ్మ గంటకు ఒకసారి తింటూ ఉంటది, కానీ అది ఎక్కడ పోతుంది అర్థం కాదు. సో 50 days లో మీరు ఎలిమినేట్ అయి వస్తారు అని అనుకున్నారా? అక్కడ కొంచెం నాకు మీరు ఎలిమినేట్ అయినప్పుడు మీ ఫ్యాన్స్ అందరూ ఏడ్చారంట. ఓటింగ్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, వీడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా, ఛానల్ బిగ్ బాస్ వాళ్ళని తీయరు, వాడు ఎలాగైనా ఉంటాడని చెప్పి రిలాక్స్ అయిపోయారు, ఓట్ ఇవ్వలేదు. కానీ అక్కడ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే సూట్ కేస్ ఇలా పక్కన పెట్టి నిల్చొని ఒక ఫస్ట్ మొత్తం అబ్జర్వ్ చేస్తారు. అవును, ఎవ్రీవన్ డూ ద సేమ్ థింగ్. సో ఫస్ట్ మీ మైండ్లో ఏం స్ట్రైక్ అయింది? ఆ హౌస్ లోపలికి పంపించే ముందు మా అందరినీ ఒక రూమ్లో పెట్టారు. రూమ్లో పెట్టి వెయిటింగ్ ఉంది. ఆ వెయిటింగ్ ఎలా ఉందంటే టీవీ లేదు, మొబైల్ ఫోన్స్ లేదు, ఇంకొక మనిషి లేదు నా పక్కన. ఒంటరిగా ఒక 24 hours ఒక రూమ్లో ఒంటరిగా బంద్ చేసేసారు. నేను మీ అలీ రజా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream.